కోర్టు దాన్ని తీసుకోవడానికి కోర్టు కారణాలు కోర్టుకున్నాయి. రాజ్యాంగ పరంగా ఎస్సీ ఎస్టీలకు 22.5% కాకంటే ఇంకా మిగిలిన 27.5%లోనే బీసీలని సర్దుబాటు చేయాలి. ఈ సర్దుబాటు చేసే దాంట్లో మరి ఎవరైనా అభ్యంతరం తెలియపరచకపోతే ఎదరికి వెళ్ళడానికి అవకాశం ఉంది, కానీ ఎవరైనా మోకాలు అడిగితే మాత్రం ఈ యొక్క రిజర్వేషన్లో ఎదరికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి ఏ బేస్ మీద గవర్నమెంట్ వెళ్ళిందో నేను అంత స్టడీగా చూడలేదు, కానీ ఇవ్వడానికి కొంత అవకాశాలు కోర్టు కొట్టేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే కోర్టు తీసుకుంది అని అంటే కనుక డిస్మిస్ చేయాలి పిటిషన్ని. తీసుకుందంటే కనుక దాంట్లో ఎంతో కొంత న్యాయబద్ధత ఉంటేనే కోర్టు తీసుకుంటుంది. సో అందుకని ఆ రకంగా అన్యాయం చేయడానికి మరి దొడ్డేపు నుంచి ప్రయత్నం చేసేటటువంటి వారికి మీరు సపోర్ట్ చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అన్యాయం చేశారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ప్రోత్సహించొద్దు. బీసీలకు న్యాయం చేసేదానికి మరి తెలుగుదేశం పార్టీ అలాగే ఆర్ కృష్ణయ్య గారు లాంటి మహా పెద్దలందరూ కూడా కృషి చేస్తున్నటువంటి బీసీల హక్కులకి మీరు అడ్డం పడొద్దు అని చెప్పేసి అన్ని పార్టీల వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ బీసీ రిజర్వేషన్ను 34% పెంచి మళ్ళీ అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి కూటమికి అభినందనలు తెలియపరచుకుంటూ రాబోయే కాలంలో బీసీలకి 50% రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో రిజర్వేషన్ ఇవ్వాలి, మరి దాన్ని చట్టం చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జోహార్ బీపీ మండల్, జోహార్ బీపీ మండల్, జోహార్ బీపీ మండల్. అమలు చేయాలి బీపీ మండల్ గారి సిఫార్సులు, అమలు చేయాలి బీపీ మండల్ గారి సిఫార్సులు, అమలు చేయాలి బీపీ మండల్ గారి సిఫార్సులు. జోహార్ బీపీ మండల్, జోహార్ బీపీ మండల్, జోహార్ బీపీ మండల్. జై.